నటుడు శివాజీ రాజా ఈ మధ్య ఒక సినిమా ఈవెంట్‌లో అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అదే మహిళల డ్రెస్ గురించి మాట్లాడినటువంటి అంశాలు. వాటికి మహిళా కమిషన్ కూడా తెలంగాణ మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ మహిళా కమిషన్ ముందు అయితే మాత్రం హాజరవ్వడం జరిగింది. ఇంతకు ముందుగానే ఆయన క్షమాపణలు కూడా చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. అంటే అందుట్లో ఎవరికన్నా ఇబ్బంది కలిగించుంటే వ్యాఖ్యలనైతే వెనక్కి తీసుకుంటున్నాను. అపాలజీ కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ సమసిపోతున్న తరుణంలో మరోపక్క నటుడు ప్రకాష్ రాజ్ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ఇండైరెక్ట్గా ప్రకాష్ రాజు శివాజీని ఉద్దేశించి మాట్లాడకపోయినా, శివాజీ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, కానీ అవి మహిళలకి వాళ్ళ యొక్క భంగం కలిగే విధంగా మాట్లాడకూడదని చెప్పేసి మన శివాజీని అయితే మాత్రం ఇండైరెక్ట్గా ఆయన హెచ్చరించడం జరిగింది ప్రకాష్ రాజు. అయితే మరోపక్క ఎమ్మెల్సీ నాగబాబు కూడా స్పందించారు. జనసేన పార్టీ ఎమ్మెల్సీ నటుడు నాగబాబు కూడా స్పందించారు. ముఖ్యంగా పురుషాధిత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి దీనికి అంటే మహిళలు వేసుకునేటటువంటి వేషధారణల వలన అయితే మాత్రం ఇవి జరగట్లేదు. కానీ మనుషుల్లో ముఖ్యంగా పురుషుల్లో ఉన్నటువంటి క్రూరత్వం వల్లనే ఈ యొక్క అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా వాటికి కావాల్సినటువంటి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలా, కాబట్టి వాళ్ళ డ్రెస్ కాదని చెప్పేసి ఆయన కూడా శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలను అయితే తప్పుపట్టారు. మొత్తానికి ఈ విషయం అంటే ఇప్పుడు మహిళా కమిషన్ ముందు హాజరైనటువంటి శివాజీ రాజా మరి ఆ మహిళా కమిషన్కి ఏ విధంగా వివరణిస్తారు, ఆ కమిషన్ స్పందిస్తే సంతృప్తి చెందిద్దా లేదా, మరి ఇది ఎంతవరకు వెళుతుంది, ఇప్పుడిప్పుడే ఒక పక్క చల్లారుతున్న తరుణంలో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఎంతవరకు దారితీస్తాయో మనం వేచి చూద్దాం.